హాయ్ అండి. వెల్కమ్ టు అమ్మ స్ఫూర్తి. ఈరోజు మీకు బెస్ట్ టైలరింగ్ టిప్స్ చెప్తానండి. మిషన్ కుట్టేటప్పుడు మనకి జనరల్గా వచ్చే ఇబ్బంది బాబిన్లో దారం తెగడం. అలాంటి సమస్యకి మనకి బిగినర్స్కి అయితే ఎలా సాల్వ్ చేసుకోవాలో తెలీదు. సో ఇప్పుడు నేను మీకు అది చూపిస్తానండి. ఇక్కడ బాబిన్ పెట్టిన తర్వాత అక్కడ చిన్న నట్ ఉంటుంది కదా డబ్బీకి, అది మనం పూర్తిగా టైట్గా కాకుండా లూజ్గా కాకుండా చూసుకోవాలి. ఇలా దారం ఫ్రీగా వచ్చేలాగా కొంచెం లూజ్ చేసుకొని ఫ్రీగా మూవ్ అయ్యేలాగా చూసుకోవాలి. ఇలా సెట్ చేసుకుంటే దారం అనేది ఊరికే తెగకుండా ఉంటుంది. అలాగే అక్కడ లేయర్ లాగా ఉంటుంది కదా థ్రెడ్ వచ్చే దగ్గర, అది కూడా ప్రెస్ చేయాలి, లూజ్గా ఉండకూడదు. అలాగే బాబిన్ కేస్లో మనం బాబిన్ పెట్టినప్పుడు లూజ్గా ఉంటుంది, మూవ్ అవుతూ ఉంటుంది కదా, సౌండ్ వస్తుంది ఊపితే. అలా చెక్ చేసుకోవాలి, ఎక్కువగా సైజ్ డిఫరెన్స్ ఉన్నట్టు. సో అలా లూజ్ ఉన్న బాబిన్ కేస్కి అయితే ఇలా చిన్న క్లాత్ రౌండ్గా కట్ చేసుకొని మధ్యలో హోల్ పెట్టుకొని ఇలా లోపల మనం క్లాత్ సెట్ చేసుకోవాలి. అలా సెట్ చేసుకుంటే ఏంటంటే బాబిన్ కేస్లో బాబిన్ అనేది కరెక్ట్గా ఫిట్ అవుతుంది. మనకి బాబిన్ మూమెంట్ కూడా కరెక్ట్గా వస్తుంది, లూజ్ రాకుండా కరెక్ట్గా ఫిట్ అవుతుంది. చూడండి, ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే బాబిన్ దారం అనేది తెగకుండా ఉంటుంది. అలాగే ఇంకొక టిప్ చూద్దాము. మనం డోరీస్ కుట్టుకునేటప్పుడు క్లాత్ని ఉల్టా సీదా కరెక్ట్గా చూసుకొని పట్టి కుట్టుకోవాలి. అలాగే మనం క్లాత్ని బట్టి డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. సో ఈ డోరీస్ కుట్టుకునే విధానం మనము కుట్టు వేసేదాన్ని బట్టే ఉంటుంది. డోరీస్ సన్నగా రావడానికి నేను మీకు టిప్ చెప్తానండి. మనము సైకిల్కి యూస్ చేసే పుల్ల ఉంటుంది కదా, సైకిల్ పుల్ల ఐరన్ది, అది సన్నగా ఉంటుంది. అది మనము డోరీస్ ఉల్టా చేసేటప్పుడు యూస్ చేస్తే సన్నగా వస్తుందండి. చూడండి, నేను అది ఎలా యూస్ చేసి డోరీస్ చేశానో నేను మీకు చూపిస్తాను. నేను మీకు ఇది చూపించడానికి నార్మల్గా చేస్తున్నానండి. మనం దాంతో ఎంత సన్నగా కావాలనుకుంటే అంత సన్నగా కూడా చేసుకోవచ్చు. ఒకసారి గమనించండి. బిగినర్స్కి ఫిల్ట్స్ పెట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది, నీట్గా ఫినిషింగ్ పెట్టడానికి కూడా రాదు. అలాంటి వాళ్ళు ఇలా కుచ్చులు పెట్టేటప్పుడు స్టాప్లర్తో పిన్స్ పెట్టుకొని అలా మనం స్టిచ్ వేసుకుంటే నీట్గా వస్తుంది. సో ఇది మీరు ట్రై చేయొచ్చు. సో క్లాత్ని బట్టి కూడా మనం కుట్టడానికి వీలుగా ఉంటుంది. జారిపోయే క్లాత్ అయితే ఇలా స్టాప్లర్తో మనం పిన్ చేసుకొని కుట్టుకుంటే కూడా నీట్గా వస్తుంది. బిగినర్స్కి ఇది బాగా యూజ్ అవుతుంది. అలాగే ఈ ప్లేస్లో గుండు సుద్దులు కూడా వాడచ్చు. మనం బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు బిగినర్స్కి అయితే షేప్స్ కరెక్ట్గా రావు, ఫినిషింగ్ కూడా నీట్గా రాదు. అలాంటప్పుడు లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ జాయింట్ చేసి, అంటే గుండు పిన్నులు కానీ పిన్ పంచ్ కానీ యూస్ చేసి అక్కడక్కడ స్టాప్లర్తో పిన్ పంచ్ చేసి షేప్ కట్ చేసుకుంటే కొంచెం హెల్ప్ అవుతుంది వాళ్ళకి. ఈ టిప్ బిగినర్స్కి యూస్ చేస్తే
అలవాటు అయ్యేంత వరకైనా షేప్స్ కరెక్ట్గా కట్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. స్టాప్లర్ వాడినా గుండు పిన్నులు వాడినా కూడా కొంచెం చేతులకు కుచ్చుకుంటాయి. కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా కట్ చేయాలి. లేదా ఈ టిప్ నచ్చకపోయినా నేను ఇంతకుముందు ఒక టిప్ చెప్పానండి, గమ్తో అతికించడం, ఫెవికాల్ పెట్టి అతికించడం. ఆ టిప్ పాటించినా కూడా బిగినర్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది. చాలామంది అడుగుతున్నారండి, గమ్ పెడితే క్లాత్ పాడవుతుందేమో అని. అలా ఏం పాడవదండి. చాలా ఏళ్ళ నుంచి వాడుతున్న వాళ్ళు ఉన్నారు. కామెంట్స్లో కూడా నాకు చాలామంది చెప్తున్నారు, మేము చాలా ఏళ్ళ నుంచి ఈ టిప్ యూజ్ చేస్తున్నామని. చాలా పాజిటివ్ రెస్పాన్స్ కూడా వచ్చింది. క్లాత్ పాడవుతుందనే డౌట్ అస్సలు అవసరం లేదండి. తప్పకుండా మీరు ఈ టిప్ అనేది యూజ్ చేసుకోవచ్చు. దారం బెండలు డబ్బాలో వేసినప్పుడు అన్నీ చిక్కుపడిపోతూ ఉంటాయి. అలా అవ్వకుండా ఉండాలంటే ఈ టిప్ ఒకసారి ట్రై చేయండి. దారం బెండ చివర్లో చిన్నగా కట్ చేసుకొని చివర మిగిలిన దారాన్ని దాంట్లో పెట్టి ఇలా కిందికి అనుకోవాలి. అలా చేసినట్లయితే మనకి దారం బెండ అనేది చిక్కుపడకుండా ఉంటుంది. వేరే దారాలతో చిక్కుపడకుండా నీట్గా ఉంటాయి.